మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం రైతు ఫీల్డ్కు రావడం జరిగింది. ఈరోజు కిల్లర్ అనే మందు మనం కొత్త మందు రైతుకు ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా పనిచేసింది, ఎట్లా పనిచేసింది, దాని గురించి తెలుసుకోవడానికి మన ఏరియా నుంచి 35 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉన్న ఏరియాకు మనం రావడం జరిగింది. అక్కడ రైతు మెయిన్గా నల్లి సమస్య నుంచి, అలాగే పండాకు సమస్య, కొనలు మాడిపోవడం, ఈ టైపు కొనలు మాడిపోవడం సమస్య నుంచి రైతు సమస్యతోటి మన దగ్గరికి రావడం జరిగింది. మనం ఆ రైతుని అన్నగారు ఇది తీసుకెళ్ళండి, జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది కిల్లర్ వాడండి. మీరు కిల్లర్ వాడినట్టయితే మీరు ఏదైతే నల్లి ఉంది, అలాగే ప్లస్ పండాకు సమస్య నుంచి ఏదైతే బాధపడుతున్నారో మీకు 100% రిజల్ట్ రావడం జరిగింది. ఇది బటకపై స్ప్రే చేయండి అన్నగారు, 7 ట్యాంకులు స్ప్రే చేయండి అని చెప్పేసి మనం 900 రేటు తీసుకొని అన్నగారికి ఇవ్వడం జరిగింది. అది ఎట్లా పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది, ఎన్ని రోగాలు పనిచేసింది అనే దాని గురించి ఈరోజు మనం వీడియో చేయడానికి మనం ఇంత దూరం రావడం జరిగింది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో 10 మంది రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేరుగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ముందుగా మనం ఈరోజు ములుగు జిల్లా వాజేడు మండలం మన చెరుకూరు గ్రామానికి చెందిన అన్నగారు హరిబాబు గారి ఫీల్డ్కు రావడం జరిగింది. అన్నగారు స్ప్రే చేసి కిల్లర్ అనే జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది కిల్లర్ అనే మందు స్ప్రే చేసి ఈ రోజుకు 6 రోజులు కావడం జరిగింది. అలాగే అది ఏ టైప్ ఆఫ్ రోగాలు పనిచేసింది, ఎన్నెన్ని రోగాలు పనిచేసింది, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే ప్రాబ్లం ఏమైనా తగ్గిందా పెరిగిందనే దాని గురించి మనం రైతు మాటల్లో కూడా తెలుసుకొని వివరణ సేకరించే ప్రయత్నం మనం చేద్దాం. అన్నగారు నమస్తే అన్న. నమస్కారం అన్న. ఈ మందు ఎక్కడ తీసుకొచ్చావు? ఈ మందు నేను వెంకటాపురం ఉప్పేడు గొల్లగూడెంలో తీసుకొచ్చాను. దీని కాస్ట్ వచ్చేసి మీ దగ్గర షాప్ అతను ఎంత తీసుకున్నాడు? 900 రూపాయలు తీసుకోవడం జరిగింది. నీకు ఎన్ని రోగాలు పనిచేస్తుందని చెప్పాడు? ఇది నాకు ఒకసారి అక్కడ చూసి చెప్పండి. చిగురు, ఈ కంకర తెగులు, నల్లి, వీటికి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. నీకు ఇది స్ప్రే చేశాను. దీనివల్ల నాకు చిగురు వచ్చింది, ఆకు రాలిన దగ్గర మళ్ళీ చిగురు వచ్చింది, కంకర వచ్చిన దగ్గర కూడా పండాకు తెగులు వచ్చిన కాడ కూడా నీకు ఇగురు రావడం జరిగింది. ఇగురు రావడం, నల్లి కంట్రోల్ ఉందా? నల్లి కంట్రోల్ వచ్చి నీకు ఇగురు రావడం జరిగింది. ఒకసారి దగ్గరికి వచ్చి చూపి అన్న. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇది కూడా కంప్లీట్గా పండాకు వచ్చిన చెట్టు అండి. ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరు, అడుగులో కూడా మొత్తం కంప్లీట్గా పండాకు వచ్చిన చెట్టు. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 3-4 అంగుళాలు చిగురు రావడం జరిగింది ప్రతి ఒక్క చెట్టు కూడా. ఇక్కడ కూడా చూసుకోండి, ఇది కూడా మొత్తం ఇగురు రావడం జరిగింది. ఈ వాటికి స్ప్రే చేసి ఎన్ని రోజులు అన్న? 6 రోజులు కావడం జరిగింది అన్నగారు. చూసుకున్నట్లయితే పండాకు తెగులు వచ్చిన చెట్టే మనకు 3-4 ఇంచులు రావడం జరిగింది. కొనలు మాడిపోయింది. అలాగే హెల్దీగా ఉన్న చెట్టు ఒక 4-5 అంగుళాలు, ఒక జానడు ఇగురు రావడం జరిగింది. వచ్చిన ఇగురుకు కూడా ఇమీడియట్గా పూత రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి చెట్టుకు కూడా. ఒకసారి చేను మొత్తం చూపి, మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక జాన నుంచి హెల్దీగా ఉన్న చెట్టు మాత్రం, మంచిగా ఆరోగ్యంగా ఉన్న చెట్టు మాత్రం ఒక జాన ఇగురు రావడం జరిగింది. పండాక అలాగే కొనలు మాడిపోయిన చెట్టు మాత్రం 3 ఇంచుల నుంచి 4 ఇంచులు రావడం జరిగింది. దీన్ని వాడడం వల్ల నీకేమన్నా వేరే సమస్య ఏమన్నా వచ్చిందా? ఇంతకుముందు ఉండే సమస్యలు ఉండే నీకు ఇంతకుముందు. ఇది వాడడం వల్ల ఏమైనా నీకు కాయలు తాలుగాయలు కానీ అలాంటివి ఏమైనా వగేరా ఏమైనా సమస్యలు ఏమైనా వచ్చినాయా? సమస్యలు ఏం రాలేదు. నీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంతకుముందు ఉండే ఇది కొట్టిన దగ్గర, ఇది కొట్టిన కాండ అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇది కొట్టాక నీ తోటి పక్క రైతులు నీ చేను చూసి ఏమండం జరుగుతుంది? ఇది ఏం కొట్టారు, చిగురు వచ్చింది, నల్లి లేదు. అన్నగారి చేను చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం కూడా బ్లాక్ కావడం జరిగింది. మన అన్నదొక్కందే చిగురుతోటి మంచిగా రావడం జరిగింది. మనం ఇక్కడ ఫీల్డ్కి వచ్చే ముందు కూడా రైతులు కూడా ఈ అన్నగారు ఏమిచ్చారు, రైతు ఫీల్డ్ బాగుంది, మంచిగా ఇగురు రావడం జరిగింది, మనకు కూడా పంపించే ప్రయత్నం చేయండి అన్న, అది ఇది అనేసి కూడా రైతులు అనడం జరిగింది. అదేవిధంగా రైతు మాత్రం హ్యాపీగా ఉండడం జరిగింది. ఇక్కడ ఒక క్రాప్ దింపిన చేయనండి. ఇది ఒక క్రాప్ దింపాక ఈ కిల్లర్ అనే మందు స్ప్రే చేయడం జరిగింది. కిల్లర్ అనే స్ప్రే చేయడం వల్ల ఎక్కడ చూసుకున్న ప్రతి చెట్టు కూడా ఒక స్టెప్ రావడం జరిగింది. పూత పింద మెయిన్ మనకి ఇగురు రావడం సమస్య కారణం కదండి. ఇగురు వచ్చి ఒక్కటే మనకు ఇదని కాదు, ఇమీడియట్గా పూత పింద రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసుకోండి, వెంబటే పింద కావాలి మనకు వచ్చిన ఇగురు కూడా. అట్లా అయినప్పుడే మనం ఎట్లాంటి మందులు స్ప్రే చేసినా కానీ, ఏ విధంగా స్ప్రే చేసినా కానీ మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఈ 900కు మీకు ఈ మందు అనేది ఆ డబ్బుల పాలన మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? న్యాయం జరిగిందండి. న్యాయం జరిగిందా? అవును. కొంతమంది రైతులు వేలు పెట్టి కూడా కొట్టి ఎంత లాస్ అవ్వడం జరిగింది. 900 అంటారు కదా, మీరు 900 పెట్టిన కాస్ట్కు మీకు న్యాయం జరిగింది అంటారు మీరు. న్యాయం జరిగింది. చూస్తే కూడా ఫీల్డ్ కూడా ఎక్కడ చూసినా కానీ మంచి గ్రోతింగ్తో పాటు ఎక్కడ చూసినా కానీ నల్లి సమస్య అనేది లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కూడా ప్రతిది కూడా స్టెప్ రావడం జరిగింది, సెకండ్ స్టెప్ ఆఫ్ రావడం జరిగింది. ప్రతి చెట్టు కూడా ఇట్లా మొత్తం ఈడ కూడా చూసుకున్నట్టయితే మొత్తం ఇట్లా కొనలు, ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ కొనలు మాడిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ కొనలు మాడిపోయి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది స్టెప్ రావడం జరుగుతుంది. ఇట్లా రావడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మా నుంచి మీరు కోరుకున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఈ వీడియో ముందుగా చెప్పుకున్నట్టు 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, బాయ్.